వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇక ఆఖరి రోజుకి రాని వచ్చేసాం. దసరా మ్మ్. ధూమ్ ధమాకా. ఉమ్, సో మరి ఈ రోజు ప్రాముఖ్యత, ఈ దసరా రోజు చేయాల్సినవి, చేయకూడనివి, ఖచ్చితంగా చేయాల్సిన పనులు. ఓకే. తప్పనిసరిగా 9 రోజులు కష్టపడి యుద్ధం చేసి గెలిచేసాం. గెలిచి విజయ పతాకాన్ని ఎగరేసుకుని ఆ విజయ పతాకం ఎగరేసి ఆనందం పొందేటటువంటి రోజు విజయదశమి. మ్మ్. దశమి 10వ రోజు. 9 రోజులు యుద్ధం అయిపోయింది. మ్మ్. ఇవాళ వచ్చినటువంటి విజయాన్ని Celebrate. మనం వేడుకగా చేసుకుంటున్నాం, సంబరం చేసుకుంటున్నాం, మ్మ్. సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని విజయదశమి నాడు Hmm. లోకాలన్నింటినీ పాలించేటటువంటి ఆ తల్లిని యుద్ధభూమి నుంచి వచ్చింది గనక సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ కీర్తించి, అమ్మా నువ్వు అటువంటి పనులు చేసావు, ఇటువంటి పనులు చేసావని చెప్పి ఆ తల్లిని కీర్తించడం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పి ఆవిడ్ని కీర్తిస్తూ ఉంటారు. ఆవిడ అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రినయని కాచాయని భైరవి సావిత్రీ నవయవ్వనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారు రాజరాజేశ్వరి. రాజులందరికీ రాజుల మీద ఆధిపత్యం కలిగింది. రాజు అంటే పరిపాలకుడు, మ్మ్. రాజరాజు అంటే పరిపాలకులందరి మీద పెత్తనం కలిగిన వాడు, చక్రవర్తి లాంటి వాడు. మ్మ్. అటువంటి వాళ్ళకి అది ఇష్టాత్రి అయినటువంటిది, అటువంటి వారి మీద పెత్తనం కలిగినటువంటిది రాజరాజేశ్వరి. ప్రపంచాన్నంతా ముల్లోకాలు కాదు 14 లోకాలని పరిపాలించేటటువంటి తల్లి, శుభప్రదమైనటువంటి సింహాసనం మీద కూర్చునేటటువంటిది. ఆ సింహాసనం ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. హృదయమే సింహాసనం. ఎందుకు సింహాసనం అంటారంటే ఈ హృదయం దగ్గర ఉండేటటువంటి చక్రం అనాహత చక్రం. మ్మ్. అనాహత చక్రానికి ఆధిపత్యం వహించేది సింహరాశి. సింహానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తూ ప్రేమగా పాలిస్తుంది. మ్మ్. అందుకని జంతువుల్లో సింహాన్ని రాజుగా చెప్తారు. మ్మ్. పెద్దదైన ఏనుగుంది, మ్మ్. అంతకన్నా ఫెరోషియస్ గా ఉండే పెద్ద పులుంది. సింహాన్ని ఎందుకు చెప్పారంటే ఆశ్రయించిన వారిని ఆదరించేటటువంటిది, పరాక్రమంతో రక్షించేటటువంటిది. అటువంటి తల్లి సింహాసనం మీద కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉంటుంది. ఆవిడ అలా ఆనందంగా నవ్వుతూ చిద్విలాసంగా కూర్చుని ఉంటే మ్మ్. వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళందరూ ఆవిడని కీర్తించిందే మనకు లలితారహస్య నామ సహస్రంగా లోకంలో వ్యాప్తి చెందింది. మ్మ్. అమ్మా నువ్వు అది చేసావు, ఇది చేసావు, అంతటి దానివి, ఇంతటి దానివి అని కీర్తించింది. ఎప్పుడైనా అంతే కదండి, ఒక విజయం పొందితే మ్మ్. దాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటాం. అమ్మా. అలా చెప్పుకుంటూ ఉండేటటువంటిది. ఇదంతా అయిన తర్వాత ఈ రోజు ఏం చేస్తామంటే సర్వోదన ప్రీత చిత్త అన్ని రకాలైనటువంటి ఆహారాలు వాళ్ళు వండుతాం. పూర్తయింది అనడానికి సంకేతంగా ఈరోజు పూర్ణం బూరెలు వండుతారు. మ్మ్. పూర్ణాలు పూర్తి అయినటువంటిది, పరిపూర్ణమైంది అనడానికి సంకేతం. మ్మ్. గుండ్రగా చక్కగా భూగోళంలాగా ఉంటాయి అమ్మా. అటువంటివి. మ్మ్. అలా అదే ఉండి ఇంకా రకరకాల పిండి వంటలు ఈ రోజు అంతా చేసుకుని చాలా ఆనందంగా కాలాన్ని గడిపేయడం ఉంటుంది. మ్మ్. ఈ రోజున చేసేటటువంటి ఒకానొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే విజయ నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది. మ్మ్. ఆ నక్షత్రాన్ని దర్శిస్తారు. అది విజయదశమి అని అది ఉన్నప్పుడు మాత్రమే విజయదశమిగా చెప్తారు. మధ్యాహ్నాలు ఆ నక్షత్రాల్లో ఒకదానికి ఆ పేరు ఉంటుంది. ఆ. అది అందుకని అది అవుతుంది. అయిన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఊరి చివర ఉండేటటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తెస్తారు. మ్మ్. ఊరి చివర ఎందుకు ఉంటుంది అంటే సాధారణంగా జమ్మి చెట్టు శ్మశానాలు మొదలైనటువంటి చోట్లలో ఉంటుంది. ఓ. అది నీళ్లు లేకపోయినా బతుకుతుంది. మ్మ్. అగ్నితత్వాత్మకమైనటువంటిది. మ్మ్. అటువంటిది ఇళ్లల్లో ఉండే కన్నా దేవాలయాల్లో కానీ ఊరి చివర కానీ ఉండడం ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వెళ్ళి జమ్మిని తీసుకొస్తారు. మ్మ్. తీసుకొచ్చి అందరికీ పంచుకుంటారు. ఇక్కడ చేసేది ఏమిటంటే ప్రధానంగా జమ్మిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతం అంతా బంగారం వెండి అని చెప్ప ఒకళ్ళొకళ్ళి అభినందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇవ్వడం ఒకటి ఉంది. మ్మ్. అదే కాకుండా అక్కడి నుంచి వస్తూ ఇది సాయంకాలం చేసే పని. మ్మ్. వస్తూ దేవాలయం దగ్గరికి వెళ్ళి అందరూ దేవుణ్ణి తీసుకుని ఊరంతా ఊరేగిస్తారు. మ్మ్.
ఊరేగింపు ఎందుకు అంటే అమ్మవారినమ్మా అమ్మ ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు, ఉమ్, ఆ గ్రామానికి ఏ దేవుడైతే ఆ దేవుడు ఆ అండి, దేవుడు. ఓ, ఓకే. అమ్మవారే అక్కర్లా. ఉమ్, ఉమ్, ఎందుకు అంటే ఉమ్. రోజు గుడికి వెళ్ళలేరు చాలా మంది, ఉమ్, రోజు కాదు అసలే వెళ్ళలేరు కొంతమంది, మరి వెళ్ళడం కుదరదు, చేత కాదు, వీలు కాదు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళందరిని ఒకసారి తనే చూడ్డానికి వస్తాడు దేవుడు. ఉమ్, గెలిచాడు కదా, మరి చూడండి గెలిచినటువంటి వాళ్ళు ఊళ్ళో ఊరేగింపుగా ఊరేగింపు. వస్తారే, ఉమ్, అట్లా అన్నమాట. ఉమ్, తన గెలుపుకు సంకేతంగా ఊరంతా ఊరేగుతూ ఉంటే ప్రతి వారు ఇంటి ముందు హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, అరటిపళ్ళు ఇచ్చేవారు, ఎవరికి తోచింది తోచింది వాళ్ళు ఇస్తూ స్వామివారికి స్వాగతం పలుకుతారు. ఊరంతా గ్రామం అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించిన దేవుడు ఊరేగడం ప్రధానమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఉమ్, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరొకటి ఉంది, పాలపిట్టను దర్శించుకోవాలి అని. ఉమ్. అది కూడా అలాగే బతుకమ్మ కూడా చేస్తారు. శుభానికి సంకేతం. బతుకమ్మ అయిపోతుంది కదమ్మా ముందు రోజే, నవమి నడితే అయిపోతుంది. ఉమ్. బతుకమ్మని నిమజ్జనం చేసేస్తారు. నిమజ్జనం చేసేస్తా, నీళ్లలో వాలాడించటం అంటారు, ఉమ్, అది అయిపోతుంది. ఉమ్, ఇంకా అంతా కూడా వేడుకలు మాత్రమే. విజయదశమి నాడు పూర్తిగా పూజాధికాలు లేవని చెప్పంగాని అంత నిష్టగా నవమి నాడు దీక్ష అవుతుంది, ఉమ్. కానీ దానికి ఉద్వాసం చెప్పేది దశమి నాడు. దశమిన. ఓకే. దశమి నాడు చెప్తారు. ఉమ్. ఇది ప్రత్యేకంగా చెప్పేది ఎందుకంటే శమీ శమయతే పాపం శమీ చిత్ర వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ శమీ వృక్షానికి నమస్కారం చేసి ఆ జమ్మి ఆకులు తెచ్చి అందరికీ పంచుకుంటారు. ఇది విజయానికి సంకేతం. దేనికి, ఏ విజయానికి సంకేతం అంటే చెడు పైన మంచి గెలిచిన దానికి సంకేతం. ఎస్. అబ్బా, 9 రోజుల పాటు ఆ. 9 రోజుల విశేషాలు, ఫైనల్ గా దసరా సంబరాలు మనందరం కూడా మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ధన్యవాదాలు. అందరికీ కూడానమ్మా విజయదశమి శుభాకాంక్షలు. లోకంలో ఎక్కడ చెడు ఉన్నా దాని మీద మంచి గెలుపు సాధించాలని ఆ జగన్మాతనే మనం ప్రార్థిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.